డైలీ టేస్ట్ ది డైలీ. కోర్ట్ హాల్లో ఏం జరిగింది, ఎవరి వాదనలేంటి, ఈ అంశంపై టీవీ9తో అడ్వకేట్ మాట్లాడారు. ఆయన ఏమన్నారు మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. ఇవాళ ఉదయం నుండి సుదీర్ఘంగా 2 గంటల పాటు కూడా బీసీ రిజర్వేషన్ల పైన హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. సో ఈ రోజు ఆర్గ్యుమెంట్స్కి సంబంధించి మనతో మాట్లాడేందుకు అడ్వకేట్ సామల రవీందర్, ఆర్ కృష్ణయ్య తరపున పిటిషన్ వేసినటువంటి అడ్వకేట్ మనతో ఉన్నారు. సో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాము. సో మొత్తం ఈ రోజునటువంటి ఆర్గ్యుమెంట్స్కి సంబంధించి సార్ ఉదయం నుండి జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్లో మెయిన్ అంశం ఏది తీసుకున్నారు? అంటే ట్రిపుల్ టెస్ట్ అంశం తీసుకున్నారా, లేదంటే 50% క్యాప్ తీసుకున్నారా? ట్రిపుల్ టెస్ట్ లేని కారణంగా ఇలాంటి రిజర్వేషన్ ఇవ్వకూడదు అనేది వాళ్ళ వాదన. GOMS నెంబర్ 9లో 42% ఏదైతే ఇచ్చిందో అది ట్రిపుల్ టెస్ట్ను బేస్ చేసుకుని ఇవ్వలేదు అనే కంటెన్షన్. సో అది పెటిషనర్స్ కంటెన్షన్. ఇప్పుడు గవర్నమెంట్ చెప్పబోతుంది. జీవోలో స్పష్టంగా చెప్పడం జరిగింది. భూసాని వెంకటేశ్వరరావు గారు డెడికేషన్ కమిషన్ చైర్మన్గా వారు ఇచ్చినటువంటిది సర్వే ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని 42% ఇచ్చిండ్రు. 56.33% బీసీలు తెలంగాణలో ఉన్నారు. అందులో 42% మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కానీ దాన్ని పబ్లిష్ చేయలేదు, మా అబ్జెక్షన్స్ తీసుకోలేదు అనేటువంటి వీళ్ళ వర్షం. ఆ అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే రేజ్ చేయొచ్చు. మా నాలెడ్జ్లో లేదు, వాళ్ళు ఇచ్చారు అంటే RTIలో అడిగారా, ఇవన్నీ కూడా రేస్ అవుతాయి. ఇప్పుడు అన్నీ వస్తాయి. అసలు పబ్లిక్ డొమైన్లో లేదు, లేదా RTIలో అడిగితే ఇవ్వలేదు, అలాంటివన్నీ వేరే విషయాలు. సార్ ఇప్పుడు మెయిన్ ఈ ట్రిపుల్ టెస్ట్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఈ ట్రిపుల్ టెస్ట్ అని క్లియర్ చేసిందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు చెప్తారు. గవర్నమెంట్ సమాధానం ఇప్పుడు ఉంది. ఇప్పుడు వాళ్ళు ఇవ్వాల్సినటువంటి సందర్భం. ప్రభుత్వం, మాకు నమ్మకం ఉంది, ప్రభుత్వము ఏదైతే సర్వే చేసి ఈ రిజర్వేషన్ని ప్రకటించడం జరిగిందో సైంటిఫిక్ సర్వే జరిగినట్టుగా మేము భావిస్తున్నాము. సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడ్డ వర్గాలు ఏవైతే ఉన్నాయో, బీసీ కులాలు, కమర కుమ్మరి అన్ని జాతులు, విశ్వకర్మలు, అన్ని కులాలు, గౌడ కులము, అన్ని కులాలకు సంబంధించి గ్రామాల ఉన్నటువంటి వారికి రాజ్యాధికారం చేకూరే విధంగా పంచాయతీరాజ్ చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలలో మార్పు తీసుకురావడానికి, అమెండ్ చేయడానికి 285Aని అమెండ్ చేయడానికి చేసినటువంటిది ఈ చట్టాన్ని ఉభయ సభలో ఆమోదించి గౌరవనీయులైన గవర్నర్ గారికి పంపడం జరిగింది. అది అక్కడ ఉంది, పెండింగ్లో ఉంది. మార్చిలోనే పంపినామని ప్రభుత్వం చెప్తూ ఉంది. ఆగస్టులో పంపినని చెప్పేసి ఇప్పుడు పెటిషనర్స్ కౌన్సిల్ కోర్టు వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎప్పుడైతే గవర్నర్ గారి దగ్గర ఆమోదానికి పంపడం జరుగుతుందో ఆ బిల్లు 3 నెలల పాటు ఆమోదం పొందకపోతే ఆమోదం పొందినట్లేని గౌరవనీయ సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం చెప్పడం జరిగింది. గతంలో తమిళనాడు కేసులో ఆ కేసును కూడా ఉల్లంఘించడం జరిగింది ఎవరైతే పెటిషనర్స్ కౌన్సిల్స్ ఉన్నారో. అయితే ఇప్పుడు దానికి అనుగుణంగా మళ్ళీ ఇన్ అడిషన్ టు దాట్ సబ్మిషన్స్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ది గవర్నర్స్ నాన్ కన్సిడరేషన్ ఆఫ్ ది బిల్స్ ఫర్ దానికోసం కూడా ఇప్పుడు మళ్ళీ చెప్పే అవకాశం ఉంది. కేవలం బీసీసీ మాత్రమే కన్సిడర్ చేశారు, SC STస్ని కన్సిడర్ చేయలేదనేటువంటి అంశం పైన కూడా ప్రభుత్వం నుండి ఎట్లాంటి ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయో చూడాల్సింది. విడుదల వెంకట్, హైకోర్టు నుండి ప్రణీత, టీవీ9.